కంట్రోల్ గవర్నమెంట్ ఆ రోజు ఉండేది. అత్యంత బలహీనమైనటువంటి ప్రధానమంత్రి ఎవరంటే మన్మోహన్ సింగ్. అత్యంత అధికార దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. అందుకే ప్రజలు నిర్ణయించారు, మాకు ఈ రకమైనటువంటి బలహీనమైనటువంటి ప్రధానమంత్రి వద్దు, మాకు ఏబుల్ లీడర్ కావాలి, సమర్థవంతమైన నాయకుడు కావాలి, సమర్థవంత నాయకత్వం కావాలి, ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వం కావాలి, ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం కావాలి, దేశం కోసం, ప్రజల కోసం, దేశ గౌరవం పెంచడం కోసం సమర్థవంత నాయకుడు కావాలని చెప్పారు. 2014లో మీ ఏ విశ్వాసంతో అయితే ఓటేశారో ఈరోజు ధైర్యంగా చెప్పగలుగుతాము, ఈరోజు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వాన్ని ఇచ్చింది. అది శాంతి భద్రతల విషయంలో కావచ్చు, అది అవినీతి విషయంలో కావచ్చు, అది పాకిస్తాన్ విషయంలో కావచ్చు, అది చైనా విషయంలో కావచ్చు, ఏ విషయంలో కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తల వంచలేదు, మడమ తిప్పలేదు, మాట తప్పలేదు, మాట మీద నిలబడ్డాము. ఆ రకంగా దేశ గౌరవాన్ని ప్రపంచంలో పెంచాము. ఆ రోజు మీకు అందరికీ తెలుసు, అమెరికా ప్రెసిడెంట్ వస్తే మన్మోహన్ సింగ్ భారత ప్రధానమంత్రిగా చేతులు కట్టుకొని అమెరికా అధ్యక్షుడు ముందు నిలబడేవాడు. ఈరోజు పరిస్థితి ఏంది? కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసే పరిస్థితి కాదు. ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు అమెరికా అధ్యక్షుడు కళ్ళలో కళ్ళు పెట్టి చూసేవాడు కాదు. కానీ ఈరోజు చెప్తా ఉన్నాను, అమెరికా అధ్యక్షుడు మన ప్రధానమంత్రి ముందు చేతులు కట్టుకొని నిలబడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు. ఇదే ఈరోజు ఒక ఏబుల్ లీడర్ యొక్క గొప్పతనము, 140 కోట్ల మంది ప్రజల యొక్క గొప్పతనం అని మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు, ఈరోజు ప్రపంచంలో ఒక భారతదేశానికే నాయకుడు కాదు, యావత్ ప్రపంచానికే నాయకుడిగా ఈరోజు నరేంద్ర మోడీ ఎదిగారు. గతంలో ఏ రకంగా ఉండేది? పాకిస్తాన్ మన దేశానికి వచ్చి ఎక్కడ కావాలంటే అక్కడ, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏ రోజంటే ఆ రోజు ఉగ్రవాద కార్యక్రమాలు చేసే సత్తా ఉండేది. కానీ ఈరోజు మనం చేస్తా ఉన్నాను, 9 సంవత్సరాలుగా బాంబు పేలులు లేవు దేశంలో, ఉగ్రవాదం లేదు, ఆర్డిఎక్స్ పేలులు లేవు, AK-47 లేవు, మత కళాలు లేవు, కర్ఫ్యూలు లేవు, పాకిస్తాన్ ఐఎస్ఐ యాక్టివిటీ లేదు. పాకిస్తాన్ ఐఎస్ఐ యాక్టివిటీని ఉక్కు పాదంతో అణిచివేశాము. టెర్రరిజం విషయంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము జీరో టాలరెన్స్ తో టెర్రరిజం విషయంలో భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేశాం. కాబట్టి ఈరోజు ఉగ్రవాదం పూర్తిగా కనుమరుగైంది, పాకిస్తాన్ ఐఎస్ఐ కనుమరుగైంది. నాకు తెలిసి హైదరాబాద్ లో బాంబు పేలులు జరిగినప్పుడు ఇదే సెక్రటరియట్ ఎదురుగా లుంబిని పార్కులో కానీ, కోటిలోని గోకుల్ చాట్ బండార్లో కానీ, దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్ సాయిబాబా టెంపుల్లో కానీ వందల మంది ఒకే గంటలో చనిపోయారు పాకిస్తాన్ ఐఎస్ఐ కారణంగా. ఆ రోజు నాకు తెలుసు, మంచిర్యాలకు చెందినటువంటి ఇద్దరు పిల్లలు నమరూరు విలేజ్ కి సంబంధించినటువంటి ఇద్దరు పిల్లలు విజయ్ కుమార్, శేఖర్ ఆ రోజు హైదరాబాద్ లో బాంబు పేలుల్లో చనిపోయారు. పాకిస్తాన్ ఐఎస్ఐ కారణంగా చనిపోయారు. నేను ఈరోజు అడుగుతా ఉన్నాను, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఎక్కడ పోయినాయి బాంబు పేలులు? ఎక్కడ పోయినాయి అడుగుతా ఉన్నాను. మతకాలు ఎక్కడ పోయినాయి? కర్ఫ్యూలు ఎక్కడ పోయినాయి? AK-47 లేని, ఆర్డిఎక్స్ ఏది? పాకిస్తాన్ ఐఎస్ఐ ఎక్కడుందని అడుగుతా ఉన్నాను. అది నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి పనితీరు. పాకిస్తాన్ ఈరోజు మన దేశంలో బాంబు పేలులు కాదు, పాకిస్తాన్లోనే ఈరోజు బాంబు పేలులు జరుగుతూ ఉన్నాయి. ఉగ్రవాదం రోజుకొకరు చస్తా ఉన్నాడు ఈరోజు పాకిస్తాన్లో. ఉగ్రవాదం ఎప్పుడు కూడా హింసావాదము, రక్తపాతం ద్వారా ప్రపంచంలో ఇంతవరకు ఏది సాధించలేదు, ఏది సాధించరు కూడా.
ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఉద్యమాలు జరగాలి కానీ హింస ద్వారా రక్తపాతం ద్వారా ఎవరైనా సాధించుకుంటారంటే తప్పు. పాకిస్తాన్లో ఈరోజు మన దేశంలో అనేక మంది చంపిన కారణంగా పాపం పండింది. కాబట్టి ఈరోజు పాకిస్తాన్లో రొట్టె ముక్క కోసం బ్రెడ్ కోసం కొట్టుక చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ రకమైనటువంటి పరిస్థితి నరేంద్ర మోడీ కారణంగా పాకిస్తాన్ ఏకాకి చేశాము, ప్రపంచంలో ఏకాకి చేశాం కాబట్టి ఆ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది. అంతకుముందు ఏం జరిగేది? మన దగ్గర పాకిస్తాన్ ఉగ్రవాదులు వచ్చి అనేక మందిని చంపారు. మీ మంచిర్యాలకు సంబంధించి 2 పిల్లలు అప్పుడు చనిపోయారు. ఏం చేశాం మనం అందరం? ఒకరోజు సంతాప సభ పెట్టడము, ఎర్ర గులాబీలు పెట్టడము, కొవ్వొత్తులు వెలిగించడము మన పని అంతే అనుకునే వాళ్ళం. పాకిస్తాన్ వాళ్ళు చంపేవాళ్ళు, మేము భారతీయులను చచ్చేవాళ్ళమని 70 సంవత్సరాలు ఆ హత్యాకాండ కొనసాగింది. ఆ యొక్క దాడులు భరించాము, హత్యలకు గురయ్యాము, బలిదానాలు చేశాము, అనేక యుద్ధాలు జరిగాయి, అనేక వేలాది మంది సైనికులు చనిపోయారు. కానీ ఏ రోజు కూడా పాకిస్తాన్ వెనుకకు తగ్గల. కానీ నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి అయిన తర్వాత తన అలవాటు ప్రకారము పాకిస్తాన్ ఉగ్రవాదులు మన దేశానికి వచ్చి నిద్రపోతున్నటువంటి మన సైనికుల పైన రాత్రి బాంబులేసి RDXలతో AK-47లతో మన సైనికులను చంపి తిరిగి పాకిస్తాన్కి వెళ్ళిపోయారు ఉగ్రవాదులు. నరేంద్ర మోడీ గారు యొక్క క్యాండిల్ లైట్లతో ఊరుకోలా, సంతాపంతో ఊరుకోలా. కనుక్కున్నాము ఎవడొచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడున్నాడు. ఇప్పుడు శాటిలైట్ ద్వారా కనుక్కున్నాము. శాటిలైట్ల ద్వారా కనుక్కొని వాడు పాకిస్తాన్ లో ఉంటే మన సైనికులకు నరేంద్ర మోడీ గారు చెప్పారు, నేనున్నాను మీ వెంట, ధైర్యంగా వెళ్ళండి, మన సైనికులను చంపిన ఒక్కడు కూడా వదలొద్దు. ఆడు లష్కర్ తోబా ఉగ్రవాదులయ్యాడు, వాళ్ళందరూ లష్కర్ తోబా హెడ్ క్వార్టర్ లో ఉన్నారు, ఆ క్యాంపులో ఉన్నారు, ఆ యొక్క కేంద్రానికి వెళ్ళండి అని చెప్పి సర్జికల్ స్ట్రైక్ ద్వారా మన యొక్క సైనికులైనటువంటి వీరులు పాకిస్తాన్ భూభాగంలో కొల్లి ఒక్కొక్క ఉగ్రవాదిని పట్టుకొని తుదముట్టించి తిరిగి వీరులాగా భారతదేశ భూభాగంలోకి వచ్చారు మన సైనికులు. ఇది భారతదేశం సత్తా ఏంటో, 140 కోట్ల మంది సత్తా ఏంటో ఆ యొక్క పాకిస్తాన్ ఉగ్రవాదుల గురించి చూపించాము. వందలాది మంది ఉగ్రవాదులను తుదమిట్టించాము. అది నరేంద్ర మోడీ గారి పరిపాలన. అది 140 కోట్ల మంది ప్రధానమంత్రిగా పాకిస్తాన్ కు చెప్పినటువంటి జవాబు. గతంలో ఎప్పుడు ఏ దేశంలో జరగాల, ఈరోజు చేసి చూపించాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పాకిస్తాన్ కు ధైర్యం లేదు. మన భూభాగంలో కన్నేసి చూస్తే కళ్ళు పీకుతాం బిడ్డ అని చెప్పాము. నువ్వు ఒక్కరిని చంపితే నేను 100 మందిని చంపుతాం బిడ్డ అని నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్కి హెచ్చరించింది. కాబట్టి ఈరోజు ఉగ్రవాదాలు, అది సర్జికల్ స్ట్రైక్ కానీ ఎయిర్ స్ట్రైక్ కానీ, ఎయిర్ స్ట్రైక్ జరిగినప్పుడు ఒక వింగ్ కమాండర్, ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ పాకిస్తాన్ లో పట్టుబడ్డాడు, కేరళకు సంబంధించినటువంటి. మేము చెప్పాము, బేటా మర్యాదగా వదిలిపెట్టి తీసుకురా, లేకపోతే సంగతి వేరే ఉంటుందంటే 24 గంటల్లో వింగ్ కమాండర్ కొట్టిన తర్వాత నరేంద్ర మోడీ గారి హెచ్చరికతో మరి కొత్త బట్టలు కొని ఆయన స్నానం చేయించి భారత భూభాగంలో తీసుకొచ్చి మన వింగ్ కమాండర్ సల్యూట్ చేసి పాకిస్తాన్ వెళ్ళిపోయారు. అది నరేంద్ర మోడీ గారి పనితీరుకి అద్దం పడుతూ ఉంది. ఈరోజు ఒక పేదవాడి ఇంట్లో టాయిలెట్ నిర్మాణించి మొదలు పెడితే, పేదవాడికి 4.5 కోట్ల ఇళ్ల నిర్మాణం మొదలు పెడితే, పేదవాడికి వంట గ్యాస్ ఇవ్వడానికి మొదలు పెడితే, పేదవాడికి 5 లక్షల రూపాయలైన ఆయుష్మాన్ భారత్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కి మొదలు పెడితే, ప్రతి పేదవాడికి తినడానికి 5 కేజీల బియ్యం నుంచి మొదలు పెడితే, చంద్రమండలంలో భారతదేశం చంద్రయాన్ ద్వారా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మొదటిసారి చంద్రమండలానికి భారతదేశం 3 రంగుల జెండా ఎగిరింది.
ఇది నరేంద్ర మోడీ గారి పనితీరు. అది జాతీయ రహదారులు కావచ్చు, రైల్వేల అభివృద్ధి కావచ్చు, కొత్త పరిశ్రమలు రావచ్చు. మీ దగ్గర కోరుతా ఉన్నాను, మీ చేతులలో సెల్ ఫోన్లు ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు రాకముందు ఏం పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. 2 కంపెనీలు సెల్ ఫోన్లు తయారు చేసాయి 2014లో. 98% సెల్ ఫోన్లు ఇతర దేశాల నుంచి, చైనా నుంచో కొరియా నుంచో దిగుమతి చేసుకునే వాళ్ళం. ఈరోజు పరిస్థితి ఏంది? 2 కంపెనీలు ఉంటే ఈరోజు 400 కంపెనీలు సెల్ ఫోన్లు తయారు చేస్తూ ఉన్నాయి. యాపిల్ కంపెనీ ఇండియాలో ఉత్పత్తి చేస్తూ ఉంది. శాంసంగ్ కంపెనీ ఇండియాలో ఉత్పత్తి చేస్తూ ఉంది. ఏ మల్టీ బహుళజాతి కంపెనీ అయినా నా దేశంలో రావాలి, ఇక్కడే తయారు చేయాలి, నా యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలి, మీ సెల్ ఫోన్లు మా దేశానికి రావద్దని చెప్పాము. ఈరోజు 150 దేశాలకు ప్రపంచంలో సెల్ ఫోన్ల తయారీలో చైనా తర్వాత 2వ అతిపెద్ద సెల్ ఫోన్ల తయారీ దేశం అంటే ఈరోజు 2వ స్థానంలో ప్రపంచంలో ఉన్నాం మనం. అమెరికా కంటే ఎక్కువ సెల్ ఫోన్లు మనం తయారు చేస్తాము. బ్రిటన్ కంటే ఎక్కువ సెల్ ఫోన్లు మనం తయారు చేస్తాము. జపాన్ కంటే ఎక్కువ సెల్ ఫోన్లు తయారు చేస్తాము. చైనా తర్వాత 2వ అతిపెద్ద సెల్ ఫోన్ల మ్యానుఫ్యాక్చరింగ్ దేశం ఏదంటే భారతదేశం. మనం తయారు చేయడమే కాదు, 150 దేశాలకు ఈరోజు ప్రపంచానికి ఎగుమతి చేస్తా ఉన్నాం సెల్ ఫోన్లు. మీకందరికీ తెలుసు, 500 సంవత్సరాల క్రితము మొఘల్ దురాక్రమణదారులు భారతదేశానికి వచ్చి భారతదేశాన్ని పూర్తిగా ఆక్రమించుకొని పరిపాలన చేస్తూ ఇక్కడ కూడా ఇస్లాం రాజ్యం రావాలి, ఈ దేశంలో హిందూయిజం ఉండొద్దు, ఈ దేశంలో హిందూయిజం పోవాలని చెప్పి బలవంతంగా ప్రజలను మతం మార్పిడి ప్రోత్సహించేవారు. కానీ ప్రజలు మతం మార్చుకునే వాళ్ళు కాదు. ఆ రోజు బాబర్ గాని ఔరంగజేబు గాని ఆలోచించారు, ఎందుకు ఈ దేశంలో ఇస్లామిజం అవుతలేదు, ఇంత ఒత్తిడి చేసినా, ఇంత దౌర్జన్యాలు చేసినా ఎందుకు ఈ దేశంలో ఇస్లామిజం రావడం మీద ఆలోచన చేసినప్పుడు ఆ రోజు ఆయన మనుషులు చెప్పారు, అయ్యా నవాబ్, భారతదేశంలో ఉన్నటువంటి హిందూయిజాన్ని మార్చడం అంత తప్పు సులువు కాదు. భారతదేశం హిందూయిజానికి కేంద్రాలు ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాలు అని చెప్పాడు. అయితే దేవాలయాన్ని ధ్వంసం చేయి అని చెప్పి ఔరంగజేబు గాని బాబర్ గాని ఆదేశించాడు. వాళ్ళ ఆదేశాల ప్రకారము ఈ దేశంలో లక్షలాది దేవాలయాలను ధ్వంసం చేశారు. దేవతామూర్తుల విగ్రహాలు ధ్వంసం చేశారు. మీరు రామప్ప గుడికెళ్ళినా, 1000 స్తంభాల గుడికెళ్ళినా వరంగల్లో మీకు అనిపిస్తుంది. దేశంలో కాశీకెళ్ళినా, మధురకెళ్ళినా, అయోధ్యకెళ్ళినా మీకు అని కనిపిస్తుంది. దేశంలో దేవాలయాలన్నింటినీ కూడా ఆ రోజు జస్ట్ ఇస్లామిజం చేయడం కోసం భారతీయుల ఆత్మైనటువంటి దేవాలయాలను ధ్వంసం చేశారు విదేశీ దురాక్రమణదారులు ఆ రోజు. అందులో భాగంగానే అయోధ్యలో ఉన్నటువంటి రాముడు జన్మించినటువంటి స్థానంలో నిర్మాణమైనటువంటి దేవాలయాన్ని కూడా ధ్వంసం చేసి అక్కడ కూడా ఒక వివాదాస్పదం దురహంకారంతో, అహంకారంతో ఆ రోజు నవాబిగిరితనంతో రాముడు జన్మించినటువంటి అయోధ్యలో రామ జన్మభూమి స్థానంలో దేవాలయాన్ని ధ్వంసం చేసి వివాదాస్పదమైనటువంటి కట్టడం జరిగింది బాబరు. ఎప్పుడూ 500 సంవత్సరాల క్రితం. అప్పుడే అనేక ఉద్యమాలు జరిగాయి. సాధువులు చనిపోయారు, ఋషులు చనిపోయారు, అనేక రకాల సంతులు చనిపోయారు, ప్రజలు పోరాటాలు చేశారు. మా రాముడి దగ్గర మీరు గుడి ధ్వంసం చేయడం తప్పు అని చెప్పి ఆ రోజు అనేక పోరాటాలు చేసి వేలాది మంది బలిదానం అయ్యారు. ఎప్పుడు 500 సంవత్సరాల నుంచి పోరాటం. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడే, బ్రిటిష్ అధికారంలో ఉన్నప్పుడే కోర్టులో కేసేశారు హిందువులు. బాబరు అక్రమంగా, అన్యాయంగా మా రామ దేవాలయాన్ని అయోధ్యలో ధ్వంసం చేశాడు బాబరు. ఇప్పుడు మొఘలు లేరు కాబట్టి మీరైనా కనీసం న్యాయం చేయండి అని చెప్పి బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఉన్నప్పుడే
మనం కోర్టులో కేసేసాం. కోర్టులు వాయిదా పడడమే తప్ప పరిష్కారం చేయలే. ఎక్కడున్నాడు రాముడు 5 సంవత్సరాలు? ఒక గుడిసెలో, చిన్న టెంట్లో, వర్షానికి ఎండుతూ, వర్షానికి తడుస్తూ, మరి ఎండుతూ, సూర్యుడు చంద్రుడు రోజు స్వయంగా చూస్తూ 500 సంవత్సరాలు బాలరాముడు నిర్లక్ష్యంగా గురై వివక్షతతో బాబరు చేసినటువంటి అన్యాయం కారణంగా అక్కడ ఉన్నాడు. చివరకు 75 సంవత్సరాల క్రితం స్వాతంత్రం వచ్చింది. 1947లో స్వాతంత్రం వచ్చింది. ఆ రోజు నుంచి కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ చెప్పినా కూడా నెహ్రూ వినకుండా, నెహ్రూ సొంత రాష్ట్రం ఇది, సర్దార్ పటేల్ నీ సొంత రాష్ట్రమైనటువంటి సోమనాథ్ను చేసుకో. సోమనాథ్ను కూడా ధ్వంసం చేశాడు. ఆ సోమనాథ్ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసుకో, కానీ నా యూపీకి రావద్దు, అయోధ్యకు రావద్దు, అక్కడ గుడి విషయం మాట్లాడొద్దని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కేసును కూడా ఇంకా నిర్వీర్యం చేస్తూ, నాడిస్తూ ఆ యొక్క అయోధ్యలో రామ మందిరానికి ఒప్పుకోలా. 75 సంవత్సరాలు కోర్టులో మన వాళ్ళు పోరాటం చేశారు. కానీ చివరకు భారతీయ జనతా పార్టీ 2014లో మేము చెప్పాము ఖచ్చితంగా అయోధ్యలో రామ్ లలా हम आएंगे मंदिर वही बनाएंगे. ఆ రోజు హామీ ఇచ్చాము, రామ్ లలా हम आएंगे मंदिर वही बनाएंगे. కాంగ్రెస్ వాళ్ళు మజాక్ కూడా ఎంచేవాళ్ళు మమ్మల్ని. अरे बीजेपी वाले कब आएंगे, मंदिर कब बनाएंगे? अरे बेटा आज देखो जो बात दिया है नरेंद्र मोदी, जो बात दिया है भारतीय जनता पार्टी, हम आए हैं मंदिर वही बनाए हैं. నరేంద్ర మోడీ గారు మాట ఇస్తే మాట మీద నిలబడ్డాము. అనేక రకాలుగా ఒడిదుడుకులను ఎదుర్కొన్నాము. వేల మంది చనిపోయారు. కానీ ఈరోజు దేవాలయ నిర్మాణం అప్పుడు ఒక రక్తపు బొట్టు చిందకుండా, ఒక నిరసన కార్యక్రమం జరగకుండా ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా టీవీల ద్వారా, లైవ్ షోల ద్వారా 100 కోట్ల మంది చూస్తుండగా ఒక అద్భుతమైనటువంటి 500 సంవత్సరాల కళ, 500 సంవత్సరాల క్రితం జరిగినటువంటి అన్యాయానికి చరమగీతం పాడుతూ రాముడికి అన్యాయం జరిగినటువంటి భగవంతుడైనటువంటి శ్రీరాముడి యొక్క ఆశీస్సులతో ఒక రామదూతగా వచ్చినటువంటి, రాముడు పంపించినటువంటి రామసేవకుడుగా వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అద్భుతమైనటువంటి, భవ్యమైనటువంటి, దివ్యమైనటువంటి మందిర నిర్మాణం ఈరోజు చేశాము. 500 సంవత్సరాలు టెంట్లో ఉన్నటువంటి రాముడు ఈరోజు భవ్యమైన దేవాలయానికి వచ్చి ఈరోజు దేశ ప్రజలకు తదాస్తు ఆశీస్సులు ఇచ్చే విధంగా చేయడం జరిగింది. అది నరేంద్ర మోడీ గారు కాబట్టే సాధ్యమైంది. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 కారణంగా ఆ రోజు అనేక రకాల అన్యాయాలు, ఉగ్రవాద కార్యక్రమాలు, భారతదేశంలో ఉంటూ మనం కట్టినటువంటి పన్నులతో అక్కడ ప్రజలు అన్ని రకాల సౌకర్యాలు అనుభవిస్తూ గోడల మీద ఏం రాసేవాళ్ళు జమ్మూ కాశ్మీర్లో? ఓ ఇండియన్ ట్యాక్స్, గో బ్యాక్ టు ఇండియా. ఓ హిందుస్థాన్ కుత్తే ఆప్ హిందుస్థాన్ చలే జాओ. ఎక్కడ రాసేవాళ్ళు? నా భారత భూభాగం మీద రాసేవాళ్ళు, నా గడ్డ మీద రాసేవాళ్ళు. నేను పన్నులు కడితే ఆ పన్నులతో ఉండేటువంటి ఉగ్రవాదులు, వాళ్ళ ప్రేరేపితమైనటువంటి వ్యక్తులు నాకు వ్యతిరేకంగా రాసేవాళ్ళు. నా సైనికులను చంపేవాళ్ళు, నా పోలీసులను చంపేవాళ్ళు. నా పోలీసుల మీద రాళ్లతో కొడితే వేలాది మంది వికలాంగులయ్యారు. గత అనేక సంవత్సరాలుగా ఒక జమ్మూ కాశ్మీర్లోనే 46,000 మంది సైనికులు కానీ సివిలియన్స్ కానీ చనిపోయారు పాకిస్తాన్ ఉగ్రవాద కారణంగా. కానీ ఈరోజు ధైర్యంగా మేము మాట ఇచ్చాము, మేము అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370 తొలగించి జమ్మూ కాశ్మీర్ను పూర్తిగా భారతదేశంలో అంతర్భాగం చేస్తామని చెప్పాము. ఈరోజు ఆర్టికల్ 370 రద్దు చేశాము. జమ్మూ కాశ్మీర్లో పూర్తిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగం అమలు చేస్తా ఉన్నాము. ఎస్సీ రిజర్వేషన్ తీసుకొచ్చాము, బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చాము, చైల్డ్ మ్యారేజ్ రద్దు చేశాము,
మహిళలకు హక్కులు కల్పించాము, ప్రజలకు హక్కులు కల్పించాము. ఒకటి, ఉగ్రవాదాన్ని పూర్తిగా నేలమట్టం చేశాము. ఉగ్రవాదాన్ని పూర్తిగా పాకిస్తాన్ పంపించి వేశాము. ఎక్కడైతే భారత జాతీయ పతాకాలు తగలబెట్టే వాళ్ళు, ఎక్కడైతే త్రివర్ణ పతాకాలు తగలబెట్టే వాళ్ళు, అదే గడ్డ మీద అక్కడనే వాళ్ళ చేతులతోటే ఈరోజు 3 రంగుల జెండా ఎగిరేయించి భారత మాతకు జై నినాదాలు ఇస్తా ఉన్నారు. ఏ ప్రజలైతే పాకిస్తాన్ జెండా ఎగరేసి, ఏ ప్రజలైతే 3 రంగుల జెండా ఎగరేసి కాల్చే వాళ్ళు, తగలబెట్టే వాళ్ళు, ఓ ఇండియన్ డాగ్స్, ఓ హిందుస్థాన్ కుత్తే అనే వాళ్ళు ఈరోజు हम हिंदुस्तानी है, हम इंडियंस है, हमारा फ्लैग ट्राई कलर फ्लैग है, हमारा तिरंगा है. आज అదే నోట్లతో అదే చేతులతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము జమ్మూ కాశ్మీర్ ప్రజలను మార్చాము. జమ్మూ కాశ్మీర్లో మీకు తెలుసు, మురళీమోహన్ జోషి గారు బీజేపీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఏకతా యాత్రతో శ్రీనగర్లోని లాల్ చౌక్లో 3 రంగుల జెండా ఎగిరేయడం కోసం లక్షలాది మంది పోయాము, ఒక్క జెండా ఎగరడం కోసం. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక్క జెండా కాదు, లక్షలాది జెండాలు ఈరోజు జమ్మూ కాశ్మీర్లో ఎగురుతున్నటువంటి పరిస్థితి. గత ప్రతి ఎన్నికలకు ముందు చర్చ ఏముండేది? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. ఈరోజు చర్చ లేదు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత నిత్యావసర వస్తువులు అదుపులో ఉన్నాయి. రైతాంగాన్ని ఆదుకున్నాం, పేద ప్రజలను ఆదుకున్నాం. కరోనా వస్తే అందరూ భయపెట్టించారు. భారతదేశంలో 50 కోట్ల మంది చనిపోతారు, 60 కోట్ల మంది చనిపోతారు. భారతదేశం శవాలను పూడ్చలేని పరిస్థితిలో ఉంటుంది. ఎందుకంటే ఈ దేశంలో జనాభా ఎక్కువ, ప్రపంచంలో అతిపెద్ద జనాభా కలిగిన దేశం. ఇక్కడ హాస్పిటల్స్ తక్కువ, డాక్టర్లు తక్కువ, బెడ్స్ ఉండవు, ఆక్సిజన్ సిలిండర్స్ ఉండవు, వెంటిలేటర్స్ ఉండవు, పీపీ కిట్స్ ఉండవు, N95 మాస్కులు ఉండవు. వీళ్ళు అనేక రకాల కులాలు, అనేక రకాల మతాలు, అనేక రకాల భాషలు, అనేక రకాల పార్టీలు, ఎవరి మాట ఎవరు వినరు. ఇక్కడ కరోనా వస్తే అదుపు చేయడం కష్టమని ప్రపంచంలో అనేక మంది విశ్లేషకులు చెప్పారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ నరేంద్ర మోడీ గారు 140 కోట్ల మంది ప్రజలను ఏకం చేశారు, కరోనాను అరికట్టారు. ఈరోజు కరోనాను ఎదుర్కొన్నటువంటి దేశం భారతదేశం అని మనం చేస్తాం. వ్యాక్సిన్ మనమే కనుగొన్నాము. అతి ఉత్తమమైనటువంటి వ్యాక్సిన్ ప్రపంచంలో ఏది అంటే అమెరికా లాంటి దేశమే ఈరోజు మన వ్యాక్సిన్ కోసం ఎదురు చూసే పరిస్థితి తెచ్చుకున్నాం. మన వ్యాక్సిన్ కోసం ఎదురు చూసే పరిస్థితి తెచ్చుకున్నాం. మన వ్యాక్సిన్ ప్రపంచమంతా కూడా పంపించాము. ప్రపంచ దేశాలలో వాళ్ళ ప్రజలకు వ్యాక్సిన్ ఇస్తే 25,000, 50,000 వసూలు చేసేవాళ్ళు. కానీ నా దేశంలో నరేంద్ర మోడీ గారు నా ప్రజలెవరు కూడా ₹1 కట్టడానికి వీలేదు, వాళ్ళ ప్రజలు ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత నాది అని చెప్పి ఫస్ట్ డోసు, సెకండ్ డోసు, బూస్టర్ కూడా 140 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఒక్కసారి ఆలోచించేయండి, నరేంద్ర మోడీ గారి స్థానంలో ఇంకెవరైనా ఉంటే ప్రధానమంత్రిగా రాముడి గుడి కట్టేవారా? ఉగ్రవాదం తగ్గేదా? అధిక ధరలు తగ్గేదా? లేక వ్యాక్సిన్ ఎదుర్కొనే వాళ్ళమా? కరోనాను ఎదుర్కొనే వాళ్ళమా? జాతీయ రహదారి నిర్మాణం జరిగేదా? దేశ అభివృద్ధి జరిగేదా? దేశంలో ఉత్పత్తులు పెరిగేదా? ప్రపంచంలో భారతదేశ గౌరవం పెరిగేదా? నరేంద్ర మోడీ గారు రాకముందు భారతదేశం అంటే ఇతర దేశాలు అసహించుకునేవాళ్ళు. వీళ్ళు ఒక పేదల దేశం, వీళ్ళ దేశంలో అవినీతి ఎక్కువ, వీళ్ళ దేశంలో ఐక్యత ఉండదు, ఈ దేశము భారతదేశాన్ని చాలా అవమానంగా మాట్లాడేవారు. ఈరోజు ఎవరైనా బంధువులు, మీ బంధువులు విదేశాల్లో ఉంటే అడగండి, నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశ గౌరవం ప్రపంచంలో ఏ రకంగా పెరిగిందో. ప్రతి పేదవాడికి న్యాయం చేస్తాము, భారతదేశ గౌరవాన్ని ప్రపంచంలో పెంచాము. ఈరోజు అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాం, వచ్చేటువంటి ఎన్నికల్లో మీరు, మీ బంధువులు, మీ స్నేహితులందరూ కూడా మాట్లాడండి, చర్చించండి, ఆలోచించండి. ఎవరి నాయకత్వం అయితే ఈ దేశానికి మేలు జరుగుతుందో ఆ నాయకత్వానికి, ఆ పార్టీకి మాత్రమే ఓటు వేయాల్సిందే కోరుతా ఉన్నాను. నరేంద్ర మోడీ గారిని చూడకండి, ఇంకొక పప్పును కూడా చూడకండి. ఎవరిని చూస్తారో, ఎవరైతే న్యాయం చేయగలుగుతారో,
ఎవరైతే దేశ భవిష్యత్తు బాగుంటుందో, ఎవరైతే దేశానికి మేలు జరుగుతుందో, ఎవరైతే ఈ దేశానికి గౌరవం పెరుగుతుందో, ఎవరైతే పేదల గురించి ఆలోచన చేస్తారో, ఎవరైతే ఈ దేశ యువకుల గురించి ఆలోచన చేస్తారో వారికి మాత్రమే ఓటే అని చెప్పడం కోసమే ఈ సంకల్ప యాత్ర. అందుకే మీ అందరిని కోరుతా ఉన్నాను, ఆశీర్వదించండి, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించండి. వచ్చే 5 సంవత్సరాలు మరింత మార్పులతో దేశానికి మేలు చేస్తాం. మరిన్ని కొత్త కొత్త విషయాలలో దేశాన్ని కొత్త నడకలతో ముందుకు తీసుకెళ్తాము. కొత్త పద్ధతిలో దేశాన్ని పునర్నిర్మాణం చేస్తాము. అది మహిళలు, యువకులు, రైతులు, పేదలు, ఈ 4 వర్గాల కోసం వచ్చే 5 సంవత్సరాల అంకితంతో పనిచేయబోతున్నాం. 4 కొత్త అంశాలతో ఇప్పటికే ఉన్నటువంటి ప్రభుత్వ ఫలాలతో పాటు మరింతగా పేదల గురించి ఆలోచన చేస్తాం, యువకుల గురించి ఆలోచన చేస్తాం, రైతుల గురించి ఆలోచన చేస్తాం, మహిళల గురించి ఆలోచన చేస్తాం. కాబట్టి రానున్నటువంటి 5 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం మరింత ముందుకెళ్ళాలి. అవినీతికి వ్యతిరేకంగా ఎవరైనా సరే, వాడు ముఖ్యమంత్రి అయినా లేక ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులైనా, నా ప్రజల ధనాన్ని దోచుకున్నటువంటి ఏ వ్యక్తిని కూడా వదిలే ప్రసక్తి లేదని సందర్భంగా మనవి చేస్తున్నాను. రానున్న రోజుల్లో అవినీతికి వ్యతిరేకంగా మా పోరాటం మరింత కొనసాగుతుంది. కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా మా పోరాటం మరింత కొనసాగుతుంది. దేశానికి విచ్ఛిన్నం చేసేటువంటి ఉగ్రవాద శక్తులకు వ్యతిరేకంగా మా పోరాటం కొనసాగుతుంది. అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాను, వచ్చేటువంటి ఎన్నికల్లో మీరందరూ కూడా ఆలోచించి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి ఆశీర్వదించి ఆయనను మరొకసారి హ్యాట్రిక్ ప్రైమ్ మినిస్టర్గా తీసుకురావాల్సిందిగా కోరడం కోసమే యాత్ర చేపట్టామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై.